ప్రార్థన. కనికరం గలవాడనై, సమాధానకర్తనై, నిత్యుడనై, నిర్వాధికుడనై, శాస్త్రనై, సమాధానకర్తనై, ఆదిలో మీ పెద్దలను దర్శిస్తూ దీవిస్తూ కనికరిస్తూ కాపాడుతూ వచ్చిన నేను ఇప్పుడు మీ మధ్య సంచారం చేస్తున్నాను. ఇదిగో నా మహిమా ప్రభావాలు మేము ఆవరిస్తూ ఉండగా మీలో ఉన్న ప్రత్యేక చీకటి గద్దించబడి గొప్ప వెలుగుతో నింపబడి సమాధానకర మార్గంలో పరిమించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఇదే యెహోవా వాక్కు సర్వీస్ను కొన్నప్పుడు వయసు ఎక్కువైందండి. ఆ దేవుడి శాస్త్రాలండి మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాం. వాడు మన మధ్యన ఉన్నాడు కదా, వాడు కూడా ఈ జనం పడిపోతున్నారేంటి, ఆడేమైనా గొప్పోడా, ఆడేమైనా శక్తివంతుడా, ఆడేమైనా బలవంతుడా, ఆడు కూడా పడిపోతున్నారేంటి అనే మాట చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం కూడా. ఎవరు కూడా పడుతున్నారు వీళ్ళు, ఎందుకు పడుతున్నారు వీళ్ళు, వీళ్ళు పొందుకుంటున్న మేళ్ళేంటి, వీళ్ళు పొందుకుంటున్న ఘనత ఏంటి అని చూసినప్పుడు యేసు ప్రభువారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన సువార్తలో బయలుదేరాడు. సువార్తలో బయలుదేరిన తర్వాత చూద్దాం ఒకసారి 4వ అధ్యాయం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనెలు తమ వలలు బాగు చేసుకుని దేవుడి చూస్తారండి. వీళ్ళు అప్పటి వరకు చేపలు పట్టేవాళ్ళుగా ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళ జీవితంలో మరి రోజు దైనందిన కార్యక్రమం చేపలు పట్టుకునే కార్యక్రమం, చేపలు పట్టుకుంటూ ఉన్నారు. యేసయ్య ఎప్పుడైతే దర్శించాడో యేసయ్యని వెంబడించడం ప్రారంభించారు వాళ్ళు. ఎందుకు వెంబడిస్తున్నారు వీళ్ళలాగా? ఇలా వెంబడించగల కారణం ఏమిటి చూద్దామని. యెషయా 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి. ఎవరి మాట అంటది? దేవుని మాట. ఇప్పుడు దేవుని మాట ఎవరిలో ఉండి మాట్లాడుతున్నాడో అతను మాట్లాడుతుండగా అనేక మంది వాళ్ళు వెంబడించడం ప్రారంభిస్తారు. అయితే చాలామంది అంటారు, మాకు వాక్యం వచ్చు, మాకు ప్రార్థనలు వచ్చు, మా మాట ఎవరు వినరు. అవును, ఆత్మ దేవుని మాట వింటుంది. చూద్దాం మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమై హృదయ కాఠిన్యము నిమిత్తమై వారిని గద్దించెను. ఇప్పుడు శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు, వాళ్ళు సువార్త చెప్పలేకపోతున్నారు, వాళ్ళ మాట ఎవరు వింటలేదు. అదే మాట యేసు ప్రభువు చెప్పారు, మా మాట ఎవ్వరూ వింటలేదు. మేము చాలా ప్రయాసపడుతున్నాం, మేము చాలా బాధపడుతున్నాం, కానీ మా మాట ఎవరు వింటలేదు. అలాగా 16వ అధ్యాయం 20వ వచనం చూడమ్మా. బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన
సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. దేవుడి ఆమేన్. స్తోత్రాలు. రొటేషన్ ప్రకారం శిష్యులు వాక్యం చెప్తున్నారు. వారితో యేసు ప్రభు వారు ఉన్నారు. ఎప్పుడైతే ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో, ఎవరైతే భయంకరమైన తాగుబోతులు ఉన్నారో, ఎవరైతే దేవుని బిడ్డలై ఉన్నారో వారందరినీ పరామర్శిస్తున్నారు. తప్పలు కొట్టండి. నేను దేవుని మాట ఏంటంటే నాకు రోగం తగ్గింది, నేను దేవుడి మాట ఏంటంటే నా యొక్క దరిద్రం పోయింది, నీ దేవుడి మాట ఏంటంటే నేను తాగుడు మానేశాను అని సాక్ష్యాలు చెప్తున్నారు. ఎవరి మాట వింటే? దేవుని మాట వింటే. శిష్యులు ఎవరి మాట చెప్తున్నారు? దేవుని మాట చెప్తున్నారు. మరి కొంతమంది చెప్తుంటే ఎందుకు వింటలేదు? వాళ్ళతో దేవుడు లేడు. అంచేత చాలామంది అంటారు, నేను చెప్తే ఎవరు వింటలేదు, నేను చెప్తే ఎవరు బాగుపట్టలేదు. అడుగో వాడు తలా తోకలేని వాడు మేము చూసాం, వాడు చెప్తున్నాడు, వాళ్ళు కూడా జనం వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అలాగా? వాళ్ళతో దేవుడు ఉన్నాడు. చూడమ్మ ఒకసారి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇప్పుడు శిష్యులు చెప్తున్నాడు, వాళ్ళు ఎంత వాక్యాలు విన్నా, వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతగా వాళ్ళు దేవుని మరి కార్యక్రమం తెలిసినా వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ళ వల్ల ఏమీ జరగట్లేదు. నేను ఎంఏ చదివానండి, నాకు ఉద్యోగం లేదండి, నేను బిఏ చదివానండి, నేను ఉద్యోగం లేదండి, నేను ఇంజనీర్ చదివానండి, ఉద్యోగం లేదు. వాళ్ళకు ఉద్యోగం లేదు, దేవుడు ఇవ్వలేదు వాళ్ళకు ఉద్యోగం. వాళ్ళు ఖాళీగా తిరగవలసిందే. బలం ఎవరిది? నాది. ప్రభావం ఎవరిది? నాది. అంతే చాలామంది అనుకుంటారు, నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత అని వాళ్ళు చాలామంది ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినప్పుడు ఏమి అవ్వదు. చూడమ్మా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. పెంతెకొస్తేను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద వచ్చి వాళ్ళు చెప్తున్నారు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే నా ప్రాణప్రియుడు, నా పాపాన్ని కడిగాడు, నా శాపాన్ని కడిగాడు, నన్ను విడిపించాడు, నేను ఆయనతో కలిసి వెళ్ళిపోతాను. నాకు ఈ లోకంతో పని లేదు, ఈ లోక బంధాలతో పని లేదు. నేను దేవుడి సంబంధిని, నేను పరలోకం చేర్చాను, అందుకే దేవుడు దగ్గరికి వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు, నన్ను విడిపించుకున్నాడు, నా పాపాన్ని కడిగాడు అని అనేక మందికి ఆకలేస్తున్నారు. 13వ వచనం చూడమ్మా. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు తాగుబోతులు కాదు. వచ్చిన వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఎవరు వచ్చిన వాళ్ళ దగ్గరికి జీవము గల దేవుడు వచ్చాడు. ఏం చేశాడు దేవుడు? పాపాన్ని కడిగాడు. ఏం చేశాడు దేవుడు? శాప విమోచన చేశాడు. ఏం చేశాడు దేవుడు? మనోనేత్రాలు తెరిచాడు. ఏం చేశాడు దేవుడు? ఆత్మజ్యోతిని వెలిగించాడు. దానికి సూచన 2వ అధ్యాయం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెను.
మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఆయన వస్తాయట. 22 అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు చెప్పాడు, యేసు చనిపోయిన తర్వాత, యేసు సమాధి గెలిచిన తర్వాత పెంతెకొస్తు దినాలు ప్రార్థన చేస్తుండగా వారందరిలో మధ్యకు వచ్చాడు. వారందరూ చెప్తున్నాడు, మా నాయకుడు క్రీస్తు, మా విమోచకుడు క్రీస్తు, మా రక్షకుడు క్రీస్తు. అయ్యా నిన్ను నమ్ముకుంటామయ్యా, అయ్యా చేపలు జరుగుతావా, అయ్యా నిన్ను నమ్ముకుంటామయ్యా, నీళ్ళు తిరుగుతావా, అయ్యా నిన్ను నమ్ముకుంటామయ్యా, మా అబ్బాయి 10th క్లాస్ అయ్యా అంటలేదు. యేసు మా నాయకుడు, ఆయనే మా రక్షకుడు. మేము పరలోకానికి పడిపోయాం, మా పాపాలు కడగబడ్డాయి, మా శాపాలు కడగబడ్డాయి, మా ఆత్మజ్యోతి వెలిగించబడింది, మాకు విమోచన దొరికింది. ఆయనతోనే వెళ్ళిపోతాం. ఆయనే మా జీవితానికి చుక్కాని, ఆయనే మా జీవితానికి మార్గము. వెంటనే అయ్యా మీరు మారండి అయ్యా, అయ్యా మీరు మారండి అయ్యా, బాబు మీరు మారండి అయ్యా, ఇదిగో మీరు దేవుడు నమ్ముకుంటే మీ చేపల చెరువులు పడుతాయ్యా, అయ్యో మీరు దేవుడు నమ్ముకుంటే అలాగా పైకి వెళ్ళిపోతారయ్యా, మీ దేవుడు నమ్ముకుంటే అయ్యబాబోయ్ మీ మీకే అది వచ్చేస్తుందయ్యా. నో, అదేం చెప్పట్లేదు. మా దగ్గరికి మా నాయకుడు వచ్చాడు, ఆమేన్. మా నేత్రాలు తెలిసాడు, ఆమేన్. మా ఆత్మజ్యోతులు వెలిగించాడు, ఆమేన్. మాకు విమోచన ఇచ్చాడు, ఆమేన్. ఆయనే మా రక్షకుడు, ఆమేన్. మేము ఆయనతోనే కలిసి వెళ్తాం, మేము ఆయనతోనే ఉంటాం. మా జీవితకాలం అంతా కూడా ఆయనే మా రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మా ప్రేణప్రియుడు. ఆయన లేకుండా మేము లేం. ఎర్రికేకలేస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు తత్వాళ్ళు. వీళ్ళు తాగుపోతులు అయిపోయారేమోరా, వీళ్ళు తాగేసారేమోరా, వీళ్ళకి ఏమైనా సారా పట్టించారేమోరా అనుకున్నారు. పేతురు గారు చెప్తున్నాడు, వారు సారా తాగలేదు, వాళ్ళపైకి దేవుని ఆత్మ దిగి వచ్చింది, వాళ్ళపైకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచాడు, వాళ్ళని పవిత్రపరిచాడు, వాళ్ళ నీతిమంతులుగా మార్చుకున్నాడు, వాళ్ళ పాపాలు కడిగాడు, వాళ్ళ శాపాలు కడిగాడు, వాళ్ళకి విమోచన ఇచ్చాడు, వాళ్ళకి రక్షణ ఇచ్చాడు, వాళ్ళు ప్రధాన శక్తులు పొందారు. వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే దేవుని పిల్లలు, వాళ్ళే పరలోకానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళే పరలోకానికి వెళ్ళిన వాళ్ళు. అపోస్తలుల 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నాడు. పేతురు గారు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడుతున్నారండి? పేతురుని మరుగుపరుచుకుని సర్వాధికారిని యేసు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే యేసు స్వరాలు వింటున్నారో వాళ్ళున్న దురాత్మలు బంధించబడుతున్నాయి, వాళ్ళున్న చక్ర శక్తులు బంధించబడుతున్నాయి, వాళ్ళన్న అంధకార శక్తులు బంధించబడుతున్నాయి. మానవ శక్తి పోయి పరమాత్మ శక్తి వాళ్ళకు వచ్చింది. వీరు వెంటనే వాళ్ళు మారు మనసు పొంది, వీరు వెంటనే పరిశుద్ధాత్మ పూరికలై, వీరు వెంటనే బాప్తిని తీసుకుని మతాల నుంచి, కులాల నుంచి, జాతుల నుంచి విడుదల పొంది యేసుని వెంబడిస్తున్నారు. ఎవరి స్వరం అది? యేసన్న స్వరము. అందుబడా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా విడుదల పొందుతున్నారు. వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, మేము మారు మనసు పొందాం,
అయ్యా మేము బాప్తిసం తీసుకుంటాం, మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాం, మేము యేసుని వెంబడిస్తాం. యేసే మా రక్షకుడు, యేసే మా విమోచకుడు, యేసే మా ప్రాణప్రియుడు. మా పాపాలు కడగబడ్డాయి, మా శాపాలు కడగబడ్డాయి, మమ్మల్ని విమోచించాడు. యేసు ఎందుకు వచ్చాడు? పాప క్షమాపణ నిమిత్తమై పాప పరిహార్థ బలి చెల్లించి పాపులుగా మారిన తన పిల్లలను పరిశుద్ధంగా మార్చడానికి. వీళ్ళందరూ చెప్తున్నారు, పరిశుద్ధాత్మ పొందుకున్నాం, పవిత్రాత్మ పొందుకున్నాం, మా నేత్రాలు తెరవబడ్డాయి, మా ఆత్మజ్యోతి వెలిగించబడింది. యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే విమోచకుడు, యేసే నా ప్రాణప్రియుడు. అంచేత యేసు ప్రభు మాట్లాడుతుండగా అనేక మంది జనాంగము విమోచించబడి, అనేక మంది జనాంగము రక్షించబడి, అనేక మంది జనాంగము ఆయన వెంబడిస్తారు. చాలామంది చెప్తారు మత మార్పిడి. మత మార్పిడి అనేనే లేదు, మత మార్పిడి అనే ఉద్దేశానికి లేదు. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్పాడు, పరలోకాంచి నా పిల్లలు భూలోకంలో పడిపోయారు, నరదాములుగా మారిపోయారు. నేను ఎవరికీ ప్రత్యక్షమను, నేను ఎవరికీ కనిపించను. యెషయా 53:6 చెప్తాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలో తొలగిపోయాను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతను మేము తప్పడగొట్టానే. నా పిల్లలు నానా మతాలలో, నానా కులాలలో, నానా జాతిలో పుట్టారు. అంచేత నా పిల్లలు ఏ జాతిలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా ఆ పిల్లలు నా స్వరాన్ని వింటారు, తప్పడగొట్టండి, నన్ను వెంబడిస్తారు. ఆమేన్. నా ఆజ్ఞను పాటిస్తారు. ఆమేన్. నా చిత్తానుసారంగా ఉంటారు. ఆమేన్. లోకాన్ని జయిస్తారు. ఆమేన్. పాపాన్ని జయిస్తారు. ఆమేన్. జయ జీవితాన్ని జీవిస్తారు. ఆమేన్. పరిశుద్ధులుగా ఉంటారు. ఆమేన్. ఎప్పుడు ఎవరు పిలుస్తారట, ఎవరిని పిలుచుకుంటారట? యేసయ్యా. యేసయ్య ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మగా ఉన్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడు? అపోస్తలుల కార్యాలు 1:45 మాట్లాడాడు. ఎవరిలో ఒకరిలో ఉండి ఆయన మాట్లాడుతుండగా అనేక మంది మందల కింద లోకం నుంచి విడుదల పొంది, పాపం నుంచి విడుదల పొంది, చీకటి నుంచి విడుదల పొంది వెలుగు మార్గంలో ప్రవేశిస్తున్నారు. వీళ్ళు వెలుగు మార్గంలో ప్రవేశించిన తర్వాత ఏం జరుగుద్ది? యెషయా 51:4-5 చూద్దాం. ఏం జరుగుద్ది? నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. ఎవరైనా బోధించేవాడు ఆయనేనంట. ఆయన బోధిస్తున్నప్పుడు అనేక మంది విమోచించబడతారట. ఆయన బోధిస్తున్నప్పుడు అనేక మంది రక్షించబడతారట. ఆయన బోధిస్తున్నప్పుడు అనేక మంది పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా మారిపోతారట. వారి లోకాన్ని జయిస్తారట. వారు ఘనులుగా ఉంటారట. వాళ్ళు శక్తిమంతులుగా ఉంటారట. వాళ్ళు బలవంతులుగా ఉంటారట. యోహాను 5:1 జిల్లా. యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును. ఎలా నమ్ముతారండి? నీ దేవుణ్ణి నమ్ముకుంటాను, అయ్యే ఉండవట. వీళ్ళు యేసు పుట్టాడు. ఆమేన్. యేసు శిలువ పొందాడు. ఆమేన్. యేసు తిరిగి లేచాడు. ఆమేన్. నా దగ్గరికి వచ్చాడు. ఆమేన్. నా పాపాన్ని కడిగాడు. ఆమేన్. నా శాపాన్ని కడిగాడు. ఆమేన్. నాకు విమోచన ఇచ్చాడు. ఆమేన్. నాకు రక్షణ ఇచ్చాడు. ఆమేన్. నన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోక రాజ్యంలోకే. ఎప్పుడైతే రక్షించబడతావో, నువ్వు నమ్ముకున్నది కాదు, నిన్ను దేవుడు రక్షించాడో, నీ పాపాన్ని కడిగాడో, పరిశుద్ధుడికి ఎక్కడికి వస్తావండి? సంఘంలోకి వస్తావు. నీకు తాళం చేయి ఇవ్వబడుతుంది. ఏం తాళం చేది? పరలోక తాళం చేయి. ఆమేన్.
ఇంకా కొద్ది కాలం ఉంటావు ఇక్కడ. అందుకు దేవుడు చర్చిలోకి వచ్చిన తర్వాత నీ అమోఘమైన ప్రార్థన చేస్తావు. తండ్రి, నన్ను పరిశుద్ధపరుచుకున్నావు, నన్ను పవిత్రపరుచుకున్నావు, నన్ను విమోచించుకున్నావు, నీ బిడ్డగా నీ పాదాల దగ్గర చేర్చుకున్నావు. నేను జీవితకాలమంతా నిన్ను స్తుతించే భాగ్యము, జీవితకాలమంతా నిన్ను ఆరాధించే భాగ్యము, జీవితకాలమంతా నిన్ను గణపరిచే భాగ్యాన్ని దయచేయను ఆయన. ఈ లోకంలో ఉన్నంతకాలము నీ పాదాల దగ్గర నిత్య స్తుతి మహిమతో నిలబడినట్లు నన్ను ఆశించి ప్రభు అని సంఘములోకి వచ్చి ప్రార్థన చేస్తుండగా యెషయా 45:18 నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు. ఎవరంటండి? మీరు తిరిగి వచ్చిన తర్వాత కానీ సంతోషం వస్తుందంట. ఎవరికంట? నీకు సంతోషం వస్తా. ఎవరికంట? ఆయనకంట. నా పిల్లలు తిరిగి వచ్చారు. సాధారణంగా తండ్రులు ఉంటారు, ఆడపిల్లలు పెళ్లి చేస్తారు, అత్తరింటికి వెళ్ళిపోతారు, సంక్రాంతి పండుగ చేసుకుంటారు, పిల్లలందరూ వస్తారు. వచ్చే ముందర తండ్రి చక్కగా ఖర్చులన్నీ తెచ్చుకుంటాడు, బట్టలు తెచ్చుకుంటాడు, ఇంటికి కావలసిన సామాన్ తెచ్చుకుంటాడు. ముఖం ఇంత లావైపోద్ది. ఏమేవు బేబే, మీ ఆయన రావదంటే వస్తారండి నాన్నగారండి. ఏమేవు సుశీలా, ఇది మీ పిల్లలు రావదంటే నాన్నగారండి పరీక్షలు జరుగుతున్నాయండి, వస్తారండి. ఓ సంతోషం నిండిపోతాడు. ఏమే ఏంటండి? ఇగో మొన్న వండావు కదా, అయ్యి సీట్లు చేసావు కదా, పిల్లలు వచ్చారు బిడ్డ. ఏమే ఇవాళ మంచి పిండి వంటలు పిల్లలు వచ్చారు. దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. చిన్నప్పుడు ఎలా ఎత్తుకున్నాడు, చిన్నప్పుడు ఎలా ఆడించాడు, వాళ్ళ అమ్మ ఎలా పెంచిందో, ఈ విషయాలన్నీ కూడా సంతోషంగా చెప్పుకుంటామంటారు. అంచేది ఇప్పుడు నువ్వు పుట్టింటికి వచ్చినప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడుతుండగా ఇక్కడ చెప్తున్నాడు, ఆయనకు గొప్ప సంతోషం వచ్చేస్తుంట. నువ్వు చర్చిలోకి రావటమే ఆయన సంతోషం అంట, నీకు చర్చిలోకి రావటమే ఆయనకు ఆనందం అంట, నువ్వు చర్చిలోకి రావటమే ఆయనకి నాట్యం అంట, నువ్వు చర్చిలోకి రావటమే గొప్ప ప్రతిభానందం పొందుతా అంట. పొంది ఏంటే అదేంటి అలా నీరసంగా ఉండమ్మాయి నాన్న తలకాయ పడి ఇప్పుడే తగ్గిపోగాక. ఎప్పుడైతే చర్చలోకి వచ్చావో నీ రోగాలు మట్టుమాయం, నీ దరిద్రం మట్టుమాయం. ఎప్పుడైతే చర్చలోకి వచ్చావో అయ్యా ఆ భయంకర బలహీనత మట్టుమాయం. నీకు మంచి ఇల్లు, మంచి పొలాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? అబ్రహాంకి అంత ఇచ్చాడు, ఏదో పట్టుకెళ్ళడా? అబ్రహాం ఏం చెప్పాడు? ఇవన్నీ అలంకరణలు, ఇవన్నీ ఇక్కడ వదిలేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను దేవుడి దగ్గరికి. అంచేది నువ్వేం జ్ఞానం కలిగి ఉంటావు అంటే దైవ జ్ఞానం కలిగి ఉంటావు. దేవుడి దర్శనాలు పొందుకున్నాను, నా పాపం కడగబడింది, నా శాపం కడగబడింది, నాకు విమోచన దొరికింది, నాకు గొప్ప రక్షణ దొరికింది. ఇక నేను జీవితకాలమంతా సంతోషంగా ఉంటాను. నీకు ఎలా సంతోషం? నువ్వు నమ్ముకున్నావు అనమాట. దేవా దేవా ఏంటమ్మా అబ్బాయా 10th క్లాసా పాస్ అవుతాడో లేదు తెలియదులే అమ్మా. దేవా బాబా తండ్రి ఏంటమ్మా ఇల్లు పడిపోయింది నాయన, కడతాంలే అమ్మా, డబ్బులు లేవు. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నిన్ను దీవించడమే ఆయన ప్రధాన ఉద్దేశం, నిన్ను ఆశ్రయించడమే ఆయన ప్రధాన ఉద్దేశం. నీకు లోగిలు కడతారు, అయ్యా ఇంకా ఆహారం ఇస్తాడు, అయ్యా ఇంకా పోతావంటే రోగాలు తీసేస్తాడు, శాపాలు తీసేస్తాడు, నిత్యానందవర్తలుగా నువ్వు కోరకుండానే. అదేమ్మా 25:24 వారికి ఇలాగున జరుగును, వారికి ఇలాగు జరుగును, వారు వేడు కొనక మునుపు. ఏంటి ఈ 47 దినాల నుంచి వేడుకోకనే ఉన్నారా?
అడగరండి దేవుణ్ణి. దేవుడింట్లోకి రావటమే సంతోషం ప్రారంభమైపోతాడు. పిల్లలు తిరిగి వచ్చినప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని లోకంలో పొందుకున్న గాయాలు, లోకంలో పొందుకున్న దుఃఖాలు, లోకంలో పొందుకున్న రోగాలు నిమురుతూ నీ గాయాలు కట్టెలు కట్టి నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి, నేనున్నాను బిడ్డ, ఇక నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి, ఇక నీ సంతోష దినాలు ప్రారంభమైనవి. తండ్రి ఓదార్చుతావాడు. ఓదార్చండి, ఓదార్చండి నా పిల్లలను, నా పిల్లలను ఓదార్చండి, నిత్యాసన కలుగుగా ఉంటారు. నా పిల్లరా, ఎవరు ఆయన స్వరాన్ని వింటారంటే ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నా పిల్లలు. అక్కడితో వాళ్ళ సమస్యలు, అక్కడితో వాళ్ళ దుఃఖాలు, అక్కడితో వాళ్ళ రోగాలు సమస్యపోతాయి. ఇక వాళ్ళకి ఆనందం ప్రారంభమవుతుంది. నిత్యము నా స్వరాన్ని వింటారు, నా స్వరమందు ఆనందిస్తారు, నాట్యం చేస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, నిత్యానందభద్రులుగా ఉంటారు. ఆమేన్. సమాధానకర్తని దేవాన్ని కొందనాలు. ఈ పవిత్ర సమయంలో ఎంత గొప్ప మాట మాతో చెప్పావు. అవును బాబు, కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాను. లోకంలో ఉండగా గొప్ప దుఃఖాన్ని అనుభవించాను, లోకంలో ఉండగా గొప్ప వ్యాధులు అనుభవించాను, లోకంలో ఉండగా గొప్ప దరిద్రాన్ని అనుభవించాను. ఏ రోజు నీ స్వరాన్ని విన్నాను, ఏ రోజు నీ పాదాల దగ్గర చేరాను, ఆ రోజునే ప్రారంభమైంది ఆశీర్వాదం, ఆ రోజునే ప్రారంభమైంది ఈ ఆనందం, ఆ రోజునే ప్రారంభమైంది ఈ సంతోషం. అందుకు తండ్రి, నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నన్ను మర్చిపోలేదు, నీవు నాకు దూరంగా లేవు. రాత్రిని విన్నాం. ఇక నాకు అన్నీ సమృద్ధే, ఇక నాకు అన్నీ సమృద్ధే, ఇక నాకు అన్నీ సమృద్ధే, ఇక నాకు అన్నీ సమృద్ధే, ఇక నాకు అన్నీ సమృద్ధే.